హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు పుదీనా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కర్బూజా గింజలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టొమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి చిటికెడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక 1 ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని మీడియం హీట్లో ఉంచుకొని 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మసాలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా 30 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం 1 కప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అదే సోనా మసూరి రైస్తో చేసుకునేటట్టయితే 2 కప్పులు నీళ్లు వేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసరు మరగనివ్వండి బాగా. ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద 10 నుంచి 12 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పుదీనా రైస్లో నీళ్ళన్నీ ఇంకిపోతే రెడీ అయిపోయినట్టే. 10-12 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే ఇందులో నీళ్ళు ఏం లేవు. అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.